ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా మన ప్రపంచాన్ని ఊహించలేం. వర్క్ చేయడానికి కానీ, ఆన్లైన్ షాపింగ్కి కానీ, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ, మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఇలా ప్రతి దానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ప్రకారం ఇప్పటికీ ప్రపంచంలో 260 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. చాలా మంది ఇప్పటి వరకు అసలు ఇంటర్నెట్ను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. దీనికి కారణం పేదరికం, చదువు లేకపోవడం కొంత కారణమైతే మెయిన్ రీజన్ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అంటే మారుమూల ప్రాంతాలకు, గ్రామాలకు కేబుల్స్, టవర్స్ వంటివి వేయడం కష్టం, అలాగే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే ఈ సమస్యను తీర్చడానికి ప్రపంచంలో ఏ మూల ఉన్నా పొలాలు, అడవులు, పర్వతాలు, ఎడారులు, సముద్రాల్లోని దీవులు ఇలా ఎక్కడైనా ఇంటర్నెట్ని అందించడానికి ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఎటువంటి టవర్స్, కేబుల్స్ లేకుండానే ప్రపంచమంతటా ఇంటర్నెట్ లభిస్తుంది. అందుకోసం మన భూమి చుట్టూ 1 కాదు 2 కాదు ఏకంగా 42,000 శాటిలైట్లను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మరి ఈ స్టార్లింక్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టార్లింక్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ మన వరకు ఎలా వస్తుంది అనేది సింపుల్గా చెప్పుకుందాం. మనం ఏదైతే ఇంటర్నెట్లో డేటా యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అది మనకు చాలా దూరంలో అమెరికా వంటి దేశాలలో డేటా సెంటర్లలో స్టోర్ అయి ఉంటుంది. అక్కడ నుండి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ప్రపంచమంతటా ఇంటర్నెట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సముద్రం లోపల కొన్ని వేల కిలోమీటర్ల దూరం పాటు ఈ కేబుల్స్ అన్నీ కలిసి ఒక నెట్వర్క్లో ఏర్పడతాయి. కేబుల్స్ నుండి రౌటర్స్ వరకు వచ్చి అక్కడి నుండి మనకు ఇంటర్నెట్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్లో దాదాపు 99% ఇలా సముద్రాల్లో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ని శాటిలైట్ల ద్వారా కూడా పంపొచ్చు. కానీ ఈ శాటిలైట్లు స్పేస్లో భూమికి 35,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంత దూరం ఉండడం వల్ల ఇంటర్నెట్లో చాలా డిలే ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. అందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అసలు ఈ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంటర్నెట్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఈ కేబుల్స్, టవర్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం కష్టం. అందుకే ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే సర్వీస్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మన భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఈ స్టార్లింక్ శాటిలైట్లను ఏర్పాటు చేశారు. 1 కాదు 2 కాదు ఇప్పటికి దాదాపుగా 7,000 శాటిలైట్లు ఆల్రెడీ లాంచ్ చేశారు. అవి మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి. మొదటిసారిగా 2019లో స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్స్ ద్వారా ఒకేసారి 60 శాటిలైట్లను ఒక బ్యాచ్గా పంపింది. ఈ 60 శాటిలైట్లను పార్కింగ్ ఆర్బిట్ అనే ప్లేస్లో ఉంచారు. అక్కడ నుండి ఒక్కొక్క శాటిలైట్ విడిపోతూ భూమి చుట్టూ స్ప్రెడ్ అయ్యాయి. ప్రతి శాటిలైట్కి ఓన్గా ప్రొపెల్లర్స్ ఉంటాయి. అవి శాటిలైట్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేలా చేస్తాయి. సో అలా వాటి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి శాటిలైట్ కూడా గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి శాటిలైట్ కూడా గంటన్నరలో భూమి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. అంత స్పీడ్తో తిరుగుతున్నాయి కాబట్టే అవి ఆ ఆర్బిట్లో ఉండగలుగుతున్నాయి. అంతకన్నా స్లోగా తిరిగితే భూమికి ఉన్న గ్రావిటీ వలన భూమి వాటిని కిందకి లాగేస్తుంది. ఉదాహరణకి మనం ఒక బాల్కి తాడు కట్టి వేగంగా తిప్పితే అది గాలిలో తిరుగుతుంది. అదే ఆ తిప్పే వేగాన్ని స్లో చేస్తే బాల్ క్రిందకి పడిపోతుంది కదా, ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ స్టార్లింక్ సిస్టంలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. ముందుగా భూమి మీద కొన్ని చోట్ల గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఇవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే మనం టీవీ ఛానల్స్ చూడడం కోసం ఇంటిపైన డిష్లు ఏర్పాటు చేసుకుంటాం కదా, అలాంటి శాటిలైట్ డిష్ ఉంటుంది. ఇది మన ఇంటిపైన అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటిపైన ఉండే టీవీ డిష్లు కేవలం శాటిలైట్ల నుండి వచ్చే టీవీ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయి అంతే. కానీ ఇవి ఎటువంటి డేటాని కానీ సిగ్నల్స్ని కానీ పంపలేవు. కానీ స్టార్లింక్ కోసం యూజ్ చేసే డిష్ అనేది శాటిలైట్ నుండి వచ్చే ఇంటర్నెట్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది, అలాగే సెండ్ కూడా చేస్తుంది. ఈ స్టార్లింక్ డిష్కి రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు శాటిలైట్ ఒకవైపు భూమి మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది, అలాగే మరొక వైపు మన ఇంటిపైన ఉండే డిష్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే శాటిలైట్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టార్లింక్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఉదాహరణకి మీరు మీ ల్యాప్టాప్లో ఏదైనా సెర్చ్ చేస్తే మన ఇంట్లో ఉండే యూజర్ టెర్మినల్ అంటే డిష్ అనేది స్పేస్లో ఉండే శాటిలైట్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు ఆ శాటిలైట్ ఆ రిక్వెస్ట్ తీసుకుని దానిని దగ్గరలో భూమి మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఈ గ్రౌండ్ స్టేషన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుందని. సో ఇంటర్నెట్లో ఆ డేటాని సెర్చ్ చేసి ఆ డేటాని మళ్ళీ గ్రౌండ్ స్టేషన్ శాటిలైట్కి పంపిస్తుంది. ఆ శాటిలైట్ ఆ డేటాని తీసుకుని తిరిగి మన ఇంటిపైన ఉన్న స్టార్లింక్ డిష్కి పంపిస్తుంది. ఆ డిష్ మన ఇంట్లో ఉన్న రౌటర్ ద్వారా మన ల్యాప్టాప్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జస్ట్ మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. అయితే ప్రతి డిష్ కూడా ఒక ఫీల్డ్ వ్యూ ఉంటుంది. ఆ ఫీల్డ్లోకి వచ్చిన శాటిలైట్తో ఈ డిష్ కనెక్ట్ అవుతుంది. సో మనం ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ తీసుకోవడానికి ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా ఒక శాటిలైట్ తప్పనిసరిగా ఉండాలి.
కానీ ఈ శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో డిష్ ఫీల్డ్ వ్యూ నుండి ఒక శాటిలైట్ పక్కకు వెళ్ళగానే మరొక శాటిలైట్ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు డిష్ ఆ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. ఇలా ప్రతి 4 నిమిషాలకు డిష్ ఒక శాటిలైట్ నుండి మరొక శాటిలైట్కి స్విచ్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా స్పేస్లో ఉన్న శాటిలైట్లు అన్నీ కూడా హై స్పీడ్ లేజర్స్ ద్వారా లింక్ అయ్యి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా అన్ని శాటిలైట్లు కలిసి ఒక నెట్వర్క్లో ఏర్పడతాయి. అలాగే ఒక శాటిలైట్ మరొక దానితో ఢీ కొట్టకుండా ఆటోమేటిక్గా వాటి పాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నార్మల్గా ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న కొన్ని శాటిలైట్లు మన భూమికి దాదాపుగా 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. సో అంత దూరంలో ఉండడం వల్ల మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డేటా కానీ సిగ్నల్ కానీ భూమి మీద నుండి శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి భూమి మీదకి రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దీనినే లేటెన్సీ అని అంటారు. ఇది సుమారుగా 600 మిల్లీ సెకండ్స్ వరకు ఉంటుంది. అంటే ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. కానీ స్టార్లింక్కి సంబంధించిన శాటిలైట్లు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉండడం వల్ల ఈ లేటెన్సీ జస్ట్ 25 మిల్లీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. 25 మిల్లీ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ భూమి నుండి శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, భూమి నుండి నార్మల్ శాటిలైట్కి ఇన్ఫర్మేషన్ ఒకసారి వెళ్ళి వచ్చేలోపు స్టార్లింక్ శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ 70 సార్లు రౌండ్ ట్రిప్ వేస్తుంది. సో శాటిలైట్ని దూరంగా కాకుండా భూమికి దగ్గరగా ఉంచడం వల్ల ఈ లేటెన్సీ తగ్గుతుంది. అయితే స్టార్లింక్ శాటిలైట్లు భూమికి ఎంత దగ్గరగా ఉండడం వల్ల అవి కవర్ చేసే ఏరియా కూడా తక్కువగా ఉంటుంది. దానివల్ల భూమి అంతటినీ కవర్ చేయడానికి ఎక్కువ శాటిలైట్లు పంపవలసి ఉంటుంది. అందుకే కొన్ని వేల శాటిలైట్లను స్పేస్లోకి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 7,000కు పైగా స్టార్లింక్ శాటిలైట్లను లాంచ్ చేశారు. అయితే యుఎస్ ప్రభుత్వం మొత్తం 12,000 స్టార్లింక్ శాటిలైట్లను లాంచ్ చేసి ఆపరేట్ చేసుకోవడానికి స్పేస్ ఎక్స్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. సో త్వరలోనే మరొక 5,000 శాటిలైట్లను కూడా లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 150 వరకు గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అయితే స్టార్లింక్ త్వరలోనే ఇండియాకి కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. గవర్నమెంట్ నుండి కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి రాగానే ఇండియాలో టాప్ టెలికాం కంపెనీలైనటువంటి జియో, ఎయిర్టెల్ కంపెనీలతో కలిసి స్టార్లింక్ సేవలను అందించబోతుంది. అయితే ఈ స్టార్లింక్ సర్వీసెస్ ఎక్కువ కాస్ట్ ఉండబోతున్నాయి. ఇన్స్టాలేషన్ టైంలో ఇచ్చే రౌటర్, డిష్ వంటి హార్డ్వేర్ కాస్ట్ సుమారుగా 25,000 నుండి 30,000 వరకు ఉండొచ్చని, అలాగే ఇంటర్నెట్ కోసం ప్రతి నెల 5,000 నుంచి 7,000 వరకు పే చేయవలసి ఉంటుందని అంచనా. ఇప్పుడు మనకు వస్తున్న ఇంటర్నెట్ కాస్ట్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ప్రైస్ అనే చెప్పాలి. కాస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ దీనిని ఇప్పటికే 50 లక్షల మంది వరకు యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 100కి పైగా దేశాల్లో స్టార్లింక్ అందుబాటులో ఉంది. ఎక్కడో అడవులు, పర్వతాలు, ఎడారులు, పొలాలు, దీవులు వంటి ప్రాంతాల్లో నివసించే వారికి, అలాగే సముద్రాల్లో ప్రయాణించే షిప్లకు, విమానాలకు కూడా దీని ద్వారా ఇంటర్నెట్ అందుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్టార్లింక్ ద్వారా ప్రపంచంలో ఏ మూలైనా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. కేవలం భూమి మీద మాత్రమే కాదు, ఫ్యూచర్లో మార్స్ మీద నివాసం ఏర్పరచుకుంటే అక్కడ కూడా ఈ స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ని అందించే ఆలోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రపంచంలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసెస్ అందించడానికి, అలాగే ఈ ఇంటర్నెట్ స్పీడ్ని మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం ఫ్యూచర్లో మొత్తం 42,000 స్టార్లింక్ శాటిలైట్లు స్పేస్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆస్ట్రోనామికల్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం దీనికి వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 40,000 శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎవరైతే భూమి మీద నుండి స్పేస్ని టెలిస్కోపుల ద్వారా రీసెర్చ్ కోసం స్టడీ చేస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. రాత్రిపూట సన్లైట్ ఈ శాటిలైట్ల మీద పడి టెలిస్కోప్ ద్వారా చూస్తున్నప్పుడు అవి కనిపిస్తుంటాయి. ఉదాహరణకి చిలీలో 2019లో దూరంగా ఉన్న నక్షత్రాలు, గ్యాలక్సీలను స్టడీ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక టెలిస్కోప్ ద్వారా స్పేస్ని స్టడీ చేయడానికి ఫోటో తీస్తే ఈ విధంగా లైన్స్ వచ్చాయి. అవి స్టార్లింక్ శాటిలైట్లకు సంబంధించినవే. ఇలా భూమి మీద నుండి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులకు ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకోసం స్టార్లింక్ టీం బ్రైట్నెస్ని తగ్గించడానికి డిజైన్ని మార్చాలని, రిఫ్లెక్ట్ కాని మెటీరియల్ యూజ్ చేయాలని, శాటిలైట్ ఓరియంటేషన్ మార్చాలని ప్రయత్నిస్తుంది. అలాగే ఈ స్టార్లింక్ శాటిలైట్ లైఫ్ కేవలం 5 years వరకే ఉంటుంది. తరువాత మరొక కొత్త శాటిలైట్ని పంపి పాత వాటిని రీప్లేస్ చేయాలి. ఇలా పనిచేయని పాత శాటిలైట్ల శిథిలాలన్నీ కలిసి స్పేస్లో చెత్త పెరిగిపోతుందని, ఇది కెస్లర్ సిండ్రోమ్కి దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే 2 శాటిలైట్లు ఢీకొంటే అవి మరిన్ని ముక్కలుగా విడిపోతాయి. ఆ ముక్కలు మరిన్ని శాటిలైట్లను ఢీకొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చైన్ రియాక్షన్లా మారుతుందని అంటున్నారు. కానీ స్టార్లింక్ టీం మాత్రం అలా జరగదని, లైఫ్ అయిపోయిన తర్వాత ఆ శాటిలైట్లను మళ్ళీ భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తే అవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రిక్షన్ కారణంగా పూర్తిగా బర్న్ అయిపోతాయని చెప్తున్నారు. అయితే ఇది సరిపోదన్నట్టు ప్రస్తుతానికి శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్లో స్పేస్ ఎక్స్కి చెందిన స్టార్లింక్ లీడర్గా ఉంది. కానీ ఈ స్టార్లింక్కి కాంపిటీషన్గా అమెజాన్ అండ్ వన్వెబ్ అనే కంపెనీలు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇచ్చే సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి శాటిలైట్లను లాంచ్ చేసే పనిలో ఉన్నాయి.
అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ని స్టార్ట్ చేసి దీనిలో భాగంగా 3200 శాటిలైట్లను లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇన్ని శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఒకదానినొకటి ఢీకొట్టే అవకాశం ఉందని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ని అందించడం మంచి ఐడియా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ స్టార్లింక్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వంటి కంపెనీలను స్టార్ట్ చేసిన ఎలాన్ మస్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఎలాన్ మస్క్ బయోగ్రఫీ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.